ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి తెలుగు మీడియం కంప్లీట్ బుక్ లిస్ట్ అండి ఇది. ఈ బుక్స్ మనం మ్యాక్సిమం దీనికి స్టిక్ అయ్యి అంటే తక్కువ బుక్స్ ఎప్పుడైనా చదవాలండి. అంటే ఒక సబ్జెక్ట్కి ఒక బుక్కే పెట్టుకోవాలన్నమాట. అది నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసేటట్టు ఉండాలి. షార్ట్ నోట్స్ రాసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే షార్ట్ నోట్స్ అనేది బుక్లోనే రాసుకుంటారు, లేకపోతే సపరేట్గానే రాసుకుంటారు. కానీ మనం ఏంటంటే లిమిటెడ్ రిసోర్సెస్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ అండి, సిలబస్ మెయిన్. ఇది ఏపీపీఎస్సి గ్రూప్ 2 తెలుగు మీడియంకి సంబంధించిన సిలబస్ అండి. ఇది మనం అంతా సబ్ టాపిక్స్ కూడా నేను ఇందులో ఇంక్లూడ్ చేసి ఉంచేసుకున్నాను. ఇది కంప్లీట్ అంతా టోటల్ సిలబస్ అనమాట. టాపిక్ వైజ్ అంటే మనకు అక్కడ అంతా కలిపి పారాగ్రాఫ్లో ఉంటుంది. ఇది నేను ఏంటంటే పాయింట్స్ వైజ్ లోపల ఉన్న సబ్ పాయింట్స్ కూడా సపరేట్ చేసి ఈ పీడిఎఫ్ రెడీ చేసుకున్నాను. సో ఈ సిలబస్ పక్కన పెట్టుకొని లిమిటెడ్ సోర్సెస్ అనమాట. ఒక సబ్జెక్ట్కి ఒక బుక్ లాగా మనం తీసుకొని స్టార్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ మనకి ఏపీ హిస్టరీ 75 మార్క్స్ ఉందండి. సో దీనికి మనకి తెలుగు మీడియంకి సంబంధించి ఇది మోస్ట్ స్టాండర్డ్ బుక్ అండి. బిఎల్ఎస్ హనుమంతరావు గారి బుక్. ఇది ఆల్రెడీ చాలామంది తెలుసుంటుంది. కొంచెం లాంగ్వేజ్ అనేది కొంచెం గ్రాంధికంలో ఉంటుందండి, కొంచెం హార్డ్ తెలుగు అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే చదవడానికి కొంచెం ఇబ్బంది అవుద్ది, కానీ చదవచ్చు. చదివి ఇదిగోండి ఇలా నోట్స్ మనం చదివి ఏం చేయాలంటే మెయిన్ పాయింట్స్ హైలైట్ చేసుకొని ఉంచుకోవచ్చు, లేకపోతే నోట్స్ అయినా రాసుకోవచ్చు. కొంతమంది నోట్స్ రాసుకుంటారు, కొంతమంది ఇది హైలైట్ చేసుకుంటారు అనమాట. వేగం రివిజన్ చేసుకోవచ్చు. సో ఇందులో మనకి ఏంటంటే 1905 వరకే ఉంటుందండి ఈ బుక్లో. సో 1905 వరకే ఉంటుంది కాబట్టి సో మళ్ళీ అందులోనే మనకి స్టాండర్డ్ బుక్లోనే ఆంధ్రుల చరిత్ర బిఏ బుక్ అండి, డిగ్రీ బుక్ ఇది. సో ఇందులో మనకి అప్ టు 1956 ఆంధ్ర స్టేట్ ఫార్మేషన్ వరకు ఉంటుందండి. పేజ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. సో ఆంధ్ర స్టేట్ ఫార్మేషన్ వరకు ఉంటుంది చూడండి ఇక్కడ, ఇదిగోండి అప్ టు 1956 ఉంది. సో ఈ రెండు బుక్స్ కూడా మనం ఒకసారి ఫాస్ట్గా చదివేసి రెండోసారి మనం మెయిన్ పాయింట్స్ అంతా మనం అక్కడైనా అండర్లైన్ చేసుకోవచ్చు, ఇలా అండర్లైన్ చేసుకోవచ్చు, లేకపోతే నోట్స్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. నోట్స్ ప్రిపేర్ చేసుకొని మనం నెంబర్ ఆఫ్ రివిజన్స్ చేసి ఒక మంచి బిట్ బ్యాంక్ అయినా టెస్ట్ సిరీస్ అయినా మనం ప్లాన్ చేసుకుంటే సరిపోద్ది. కొన్నిసార్లు ఏమవుద్దంటే ప్రైవేట్ ఆథర్స్ కూడా తీసుకుంటారండి. నేను ఎప్పుడు సేనయ్య సార్ బుక్ చదువుతుంటాను. సో అది ఎవరికైనా ఇబ్బందిగా ఉంది అని అంటే ఈ బుక్ కూడా చదవచ్చు. జోగినాయుడు సార్దైనా సేనయ్య సార్దైనా. నా దగ్గర సేనయ్య సార్ బుక్ ఉంది. ఫస్ట్ నుంచి నేను వేరే ప్రైవేట్ ఆథర్ అంటే నాకు ఈయనదేనమాట. సో సేనయ్య సార్ బుక్ కూడా బాగుంటుంది, పాయింట్ వైజ్ ఉంటుంది. మ్యాక్సిమం కవర్ అయిపోయిందండి ఇందులో సిలబస్. ఇది దాటైతే వెళ్దు. మనం ఇది కూడా చూడండి. నేనైతే ఇందులో ఇదిగోండి ఎక్కడైనా నాకు తెలియని పాయింట్స్ ఎప్పుడైనా కొత్తవి ఏవైనా ఉంటే నేను ఇక్కడే యాడ్ చేసుకుంటాను. సైడ్కి ఇలా రాసుకుంటాను, లేకపోతే ఇదిగోండి సైడ్కి ఇలా రాసుకుంటాను. ఎప్పటికప్పుడు ఇక్కడ ఇదిగోండి నాకు కొత్త పాయింట్స్ ఏవి తెలిసినా ఇదిగోండి ఇలా పక్కన యాడ్ చేసుకుంటాను. ఏది చదివినా లిమిటెడ్గా ఒక బుక్ స్టిక్ అయితే చాలు. ఈ రెండు రిసోర్సెస్లోన ది బెస్ట్ పాయింట్స్ నేను అందు నుంచి కూడా ఇందులోనే పెట్టుకొని చదువుకుంటున్నాను అనమాట. దీని మీద మనం బిట్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోద్ది. సో మనకి ఏపీ హిస్టరీ సరిపోతుంది అనమాట. ఓన్లీ అంటే ఏపీ హిస్టరీకి ఇదిగోండి ఇవి, లేకపోతే ప్రైవేట్ ఆథర్ బుక్ అయినా సరిపోతుంది. నెక్స్ట్ అందులోనే పార్ట్ బి పేపర్ వన్లోనే సో పార్ట్ బిలో 75 మార్క్స్కి ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం ఉంటుంది. సో ఈ తెలుగు మీడియంకి చాలామంది లక్ష్మీకాంత్ సార్ బుక్ చదవచ్చు, తప్పులేదు. ఇప్పుడు కొత్త ఎడిషన్ కూడా వచ్చింది. ఇది కూడా లేటెస్ట్ ఎడిషనే, కృష్ణారెడ్డి సార్ బుక్ జీబీకేది. ఇది ది బెస్ట్ బుక్ అండి. ఎందుకు చెప్తున్నానంటే చాలా ఈజీ లాంగ్వేజ్ ఉంటుంది. ఎంత ఈజీ లాంగ్వేజ్ అంటే సింపుల్గా మనం క్లాస్ వింటున్నట్టు ఉంటుంది, క్లాస్ నోట్స్ లాగే ఉంటుంది అనమాట. అంటే ఇందులో మనకి మీకు తెలిసి ఉంటుంది మొత్తం సిలబస్ ఉంటుంది. గ్రూప్ 2కి సంబంధించిన సిలబస్ మాత్రం మనం ఇదిగోండి ఇలా పాయింట్అవుట్ చేసుకోవాలి. ఇలా పాయింట్అవుట్ చేసుకొని ఏది ఉంది ఏది లేదు యూనిట్ 2 ఇదిగా ఇలా పాయింట్అవుట్ చేసుకొని మనం చక్కగా చదువుకుంటే సరిపోతుంది. చూడండి ఇది నాకు మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయిందండి ఈ బుక్ కూడా. సో ఈ బుక్ మనం చదువుకుంటే ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడే కవర్ అయిపోతాయి. మ్యాక్సిమం సిలబస్ అంతా ఇదిగోండి మన షార్ట్ నోట్స్ రాసుకోవాలన్నా ఇక్కడే రాసుకోవచ్చు, హైలైట్ చేసుకోవచ్చు. టేబుల్స్ ఫామ్లోన చిన్న నోట్స్ ఫామ్లోన ఇచ్చారు. నెక్స్ట్ పేజ్ క్వాలిటీ చాలా బాగుంది. ఇందులోన మొత్తం చదవాల్సిన లేదండి. బుక్ ఎంత ఉందని మనం భయపడక్కర్లేదు, మొత్తం చదవక్కర్లేదు. 5 యూనిట్స్ ఉన్నాయి కదా, 5 యూనిట్స్ కూడా మనం పాయింట్అవుట్ చేసుకొని సరిపోద్ది. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 సరిపోతుంది. అప్ టు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అనమాట, స్థానిక సంస్థల వరకు. సో ఇది మనకి భారత రాజ్యాంగం సంబంధించిన పుస్తకం అనమాట. సిలబస్ పక్కన పెట్టుకొని చక్కగా చదువుకుంటే సరిపోతుంది.
చాలా ఈజీ లాంగ్వేజ్ ఉంటుందండి. దీనికి బిట్ బ్యాంక్ కూడా ఇచ్చారు ప్రాక్టీస్ చేయడానికి. సో అవన్నీ నేను ఇంకా అప్డేటెడ్ బిట్ బ్యాంక్స్ ఏమైనా వస్తే నేను వీడియోలో చెప్తాను, నెక్స్ట్ వీడియోలో. సో ఈ ఒక్క బుక్ పెట్టుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఏపీ హిస్టరీ అయిపోయింది, ఇండియన్ పాలిటీ కూడా అయిపోయింది. సో మనకి ఎక్కడికి 150 మార్క్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఫస్ట్ పేపర్ కంప్లీట్ అయిపోయింది. సో మనం ఇప్పుడు సెకండ్ పేపర్లోకి వెళ్తే సిలబస్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. సిలబస్ లేకుండా మనం ఏది ముందుకు వెళ్ళకూడదు, అది రూల్ అనమాట. సిలబస్ పక్కా ఉండాలి. సో సిలబస్లో మనం ఇంకోటి చూసుకుంటే సెకండ్ పేపర్ 75 మార్క్స్కి ఇండియా ప్లస్ ఏపీ, భారతదేశం ప్లస్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ. సో దీనికి ఫస్ట్ ఇండియన్ ఎకానమిక్ చూడండి. సో ఇది పాత ఎడిషన్ అండి. ఫస్ట్ కొత్త ఎడిషన్ వస్తుందని అంటున్నారు, మరి ఎప్పుడు వస్తుందో తెలీదు. స్టాటిక్ కాన్సెప్ట్స్ మాత్రం పాత ఎడిషన్ అయినా కొత్త ఎడిషన్ అయినా ఒకటే. సో మనకి చిరంజీవి సార్ బుక్ కాన్సెప్ట్స్ అన్నీ చాలా బాగుంటాయి. మీకు డేటా అనేది మనం ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చాక బడ్జెట్, సర్వే అండ్ స్కీమ్స్ పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. మిగతా అదంతా ఏ బుక్ అయినా ఒకటే. ఇది స్టాండర్డ్ బుక్. కాన్సెప్ట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఇందులో చాలా బాగుంటాయండి, సింపుల్గా కూడా ఉంటాయి. లాంగ్వేజ్ కూడా బుక్ ఎంత ఉందని భయపడవసరం లేదు. ఈ బుక్లో మనకి సిలబస్లో ఏవేవైతే ఉన్నాయో, మన సిలబస్ ఎలాగా పక్కన పెట్టుకుంటాం కదా, ఫస్ట్ 3 యూనిట్స్ అది ఇండియాకి సంబంధించింది అనమాట. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన 3 యూనిట్లు అవి ఇందులో పాయింట్అవుట్ చేసుకుంటే, ఇదిగోండి జాతీయ ఆదాయం అలాగే పాయింట్అవుట్ చేసుకొని చదువుకుంటే సరిపోతుంది ఇది. దాని తర్వాత మనకి స్కీమ్స్, సర్వే, బడ్జెట్ అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి ఇందులో ఒక పార్ట్ అయింది, వెయిటేజ్ మనకి తెలియదు. సో ఇందులో ఒక పార్ట్ అయితే అయింది, 3 యూనిట్లు. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఏపీ ఎకానమీ. సో ఇది కూడా తెలుగు అకాడమీకి సంబంధించిన ఒక బుక్ అయితే వచ్చిందండి. ఈ బుక్ కూడా బాగానే ఉంది, అప్డేటెడ్ అయితే కాదు. సో ఏదైనా ఎకానమీకి సంబంధించి బడ్జెట్ అండ్ సర్వే, రీసెంట్ స్కీమ్స్, బడ్జెట్, సర్వే పెట్టి మనం చదువుకోవాలి. ఇందులో ఉన్న మెయిన్ కాన్సెప్ట్స్ మనం పాయింట్అవుట్ చేసుకొని సిలబస్ 2 యూనిట్సే సిలబస్ పక్కన పెట్టుకొని చదువుకుంటే సరిపోతుందండి. తర్వాత ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే స్కీమ్స్, బడ్జెట్, సర్వే వస్తాయి. సో అవి పక్కన పెట్టి చదువుకుంటే, అంటే సర్వే అంటే మీకు ఇదిగో నా దగ్గర అయితే ఇంగ్లీష్ మీడియం ఉందండి, ఇంగ్లీష్ మీడియం సర్వే. ఇందులో సెక్టార్ వైజ్ కంట్రిబ్యూషన్స్ ఉంటాయి, అవి మనం తీసి చదువుకుంటే సరిపోద్ది. అంటే చూడండి, లాస్ట్లో ఏ డిస్ట్రిక్ట్ ఫస్ట్, ఏ డిస్ట్రిక్ట్ లాస్ట్ అలాగ ఉంటాయి అన్నమాట. డిస్ట్రిక్ట్ వైజ్ కొత్త సర్వే వేస్తే కొత్త డేటా, అవి చదువుకుంటే మ్యాక్సిమం ఇందులోనే కవర్ అవుతాయి. స్కీమ్స్, బడ్జెట్ చాలు. ఇంకా ఏవైనా మిస్ అయితే ఇందులో పైన చదివినా చాలు. అంటే యాజ్ పర్ సిలబస్ 2 యూనిట్సే, ఏపీ ఎకానమీకి సంబంధించి 2 యూనిట్సే ఉన్నాయి కాబట్టి ఇది సరిపోతుంది మ్యాక్సిమం. ఇంకా లాస్ట్ వచ్చి మనకి ఎన్విరాన్మెంట్ అండి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ అంటే ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, కానీ ఇందులోన 75 మార్క్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ ఎన్విరాన్మెంట్ అంటే ఫస్ట్ 3 యూనిట్స్కి ఫస్ట్ 2 యూనిట్స్ అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇదిగోండి శక్తి వనరులు ఇది. ఆ తర్వాత ఇక్కడ నుంచి చూడండి పర్యావరణ వ్యవస్థ, ఇక్కడ నుంచి మనకి లైట్గా స్టార్ట్ అవుతుంది అనమాట. ఎన్విరాన్మెంట్, ఎకాలజీ అవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇది చూడండి వ్యాధులు, వాటి సంబంధిత అనమాట. లాస్ట్కి ఇక్కడ ఎండ్ అవుతుంది అనమాట. ప్రజా ఆరోగ్య కార్యక్రమాలు ఇక్కడితో ఎండ్ అవుతుంది. సో ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి తెలుగు అకాడమీకి సంబంధించిన పోటీ పరీక్షల ప్రత్యేకమైన బుక్ అయితే రిలీజ్ అయింది. ఇది రిలీజ్ అయిన అంటే గవర్నమెంట్లో మోస్ట్ స్టాండర్డ్ బుక్ ఇది. సో ఇందులో సిలబస్ మొత్తం ఉండదు, ఓన్లీ 65% ఉంటుంది. మన సిలబస్ చూసుకుంటే మొత్తం ఉండదు. ఇందులో చూడండి, మీకు ఒకటి చూపిస్తాను. ఇందులో 4th యూనిట్ ఉంటుంది. 4th యూనిట్ చూడండి, వ్యర్థాల నిర్వహణ అంటే వేస్ట్ మేనేజ్మెంట్ అనమాట, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. అది ఇందులో ఉండదు. అవన్నీ మనం వేరే ఒక ప్రైవేట్ ఆధార్ బుక్ లేకపోతే కోచింగ్ సెంటర్ బుక్, ఓన్లీ కొన్ని కాన్సెప్ట్స్ వరకు మనం బయట నుంచి తెచ్చుకొని చదవగలిగితే సరిపోద్ది. మిగతావన్నీ మ్యాక్సిమం ఒక 65% అయితే ఇది పర్ఫెక్ట్. ఇందులో బిట్స్ కూడా ఉన్నాయి, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. పేపర్ క్వాలిటీ కూడా ఉంది, ఇదిగోండి బిట్స్ కూడా ఉన్నాయి, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇలా మన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అన్నిటికీ ఒకటే ఒక రిసోర్స్, ఒకే ఒక బుక్ పెట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్స్ అండ్ నోట్స్ అండ్ రివిజన్ నోట్స్. బిట్ బ్యాంక్స్ మనకు అప్డేటెడ్ వస్తాయి. బిఫోర్ ఎగ్జామ్ మనం కరెంట్ అఫైర్స్తో సంబంధించిన బిట్ బ్యాంక్స్ ప్రాక్టీస్ చేసుకొని నోట్స్ రాసుకొని రివిజన్ చేసుకుంటే సరిపోతుందండి. దీనికి మంచి టైం టేబుల్ ఒకటి వేసుకుంటే, ఇది నా టైం టేబుల్ అందరికీ వర్కౌట్ అవ్వదు, ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. సో టైం టేబుల్ వేసుకొని పర్ఫెక్ట్గా మనం రివిజన్ చేసుకొని చదువుకుంటే ఈజీగా మనం ఈసారి జాబ్లో ఉంటాం, అది మాత్రం పక్కా. ఓకే, థ్యాంక్ యూ.